హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారే అనుకుంటున్నా. ఈ మినీ బ్లాగ్ వచ్చేసి నిన్నటిదనమాట. ఐ హోప్ ఈ మినీ బ్లాగ్ అయితే మీకు నచ్చిద్ది అనుకుంటున్నా. సో ఇది వచ్చేసి స్పెషల్గా నేను ఎలా పూజ చేస్తాను, శివయ్య సంకల్పం ఏంటి, ఎలా చేస్తుంది మీ మార్కాపురం అమ్మాయి అనేసి ఈ మినీ వ్లాగ్ అనేసి. సో ఐ హోప్ ఈ వీడియోని మీకు అందరికీ డెఫినెట్గా నచ్చిద్ది అనుకుంటున్నా. ఎవరైనా శివయ్య భక్తులు ఉంటే సో ప్రతి ఒక్కళ్ళు అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో నేను ప్రతి సోమవారం అయితే అభిషేకం అయితే చేస్తాను పంచామృతాలతోటి. సో ఇన్ కేస్ అవి లేకుంటే ఇంట్లో ఉన్న కొంచెం కొంచెం థింగ్స్ తోటే చేస్తానన్నమాట. సో ఇన్ కేస్ నేను వీడియోలో కొంచెం తప్పుగా ఏమన్నా మాట్లాడుంటే అందరూ ఫర్గివ్ మీ. అండ్ ఇంకా ఏమన్నా నేను పొరపాట్లు చేసుంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఎలా అయినా ఇంప్రూవ్ చేసుకుంటాను ఏంటి అనేసి. సో ఈ వీడియోనైతే కంటిన్యూస్ చూడండి. నేనైతే ఫస్ట్ అభిషేకం అయితే చేస్తున్నాను. ఫస్ట్ వాటర్ తోటి అభిషేకం చేస్తున్నాను. 3 times అయితే చేశాను. సో తర్వాత వచ్చేసి అండ్ చక్కెర, సెకండ్ దూది చక్కెర ఇవి అండ్ పసుపు వాటర్ వీటితోటి అయితే అభిషేకం అయితే చేశాను. ఇప్పుడైతే షుగర్ తోటి నేనైతే సెకండ్ టైం మళ్ళీ వాటర్తో జలాభిషేకం అయితే చేస్తాను అనమాట. సో 3 times అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ తోటి మళ్ళీ జలాభిషేకం చేశాను. సో ఈ వీడియోని మాత్రం మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ షేర్ చేయండి. మీ ఇంట్లో పూజలు ఎలా చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను పసుపుతోటి అభిషేకం చేస్తున్నాను. ఇంకేమైనా నేను తప్పులు చేస్తుంటే వీడియో ఎవరైనా చూస్తుంటే అండ్ ఖచ్చితంగా నా మిస్టేక్స్ ఏంటో చెప్పేసేయండి. ఫస్ట్లో పూజ అయితే నాకైతే సోమవారం వచ్చిందంటే ఫుల్ అంటే ఫుల్ లైక్ వచ్చేస్తుంది. శివయ్య ఈ మధ్య ఎక్కువ ఇష్టం పెరిగిపోయింది. శివయ్య భక్తురాలుగా మారిపోతున్నాను నేనైతే. సో ఫైనలీ అయితే శివయ్య అభిషేకం అయితే అయిపోయిందనమాట. సో ఆ అభిషేకం వాటర్ తోటి అండ్ ఫోర్హెడ్ అండ్ కంఠం దగ్గర అండ్ కళ్ళకి అద్దుకున్నాను. సో అభిషేకం వాటర్ తీసుకుంటే చాలా మంచిది, మనకి పాజిటివ్ ఒక మంచి వైబ్ ఇస్తుంది అనమాట. సో మీరు కూడా అభిషేకం చేసుకొని వాటర్ ఇలానే తీసుకోండి. చాలా అంటే చాలా మీకు పాజిటివ్గా అండ్ రిసీవ్ కూడా చాలా అంటే చాలా ఉంటుంది. నేనైతే నెక్స్ట్ హారతి అయితే ఇస్తాను శివయ్యకి. విభూది తోటి కొంచెం విభూది వేసినా చాలు, శివయ్య చాలా అంటే చాలా మురిసిపోతాడనమాట. సో ఎంత ప్రాసెస్ చేయాలక్కర్లే అని ఏం లేదు. సో తర్వాత కుంకుమ బొట్టు పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి హారతి ఇచ్చేస్తాను. సో ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు లైక్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడైతే శివయ్యకి హారతి ఇస్తున్నాను. హారతి ఇచ్చేసి నేను కూడా హారతి తీసుకొని అండ్ అందరి దేవుళ్ళకు కూడా హారతి ఇచ్చేసాను అనమాట. నేను ఈ శివలింగం అయితే పర్చేస్ చేసింది తిరుపతిలోనే అనమాట. శివయ్య నందీశ్వరుణ్ణి తిరుపతిలోనే తీసుకున్నాను. సో చాలామంది మరకట శివలింగం తీసుకుంటే మంచిది అనేసి అంటారు. బట్ ఏదైనా కానీ శివయ్యని అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా అది నెరవేరుతుంది. శివయ్య అనుగ్రహం లేనిది ఏమాత్రం మనం అసలు ఏమీ చేయలేము. ఆయనని పూజిస్తే మాత్రం కంపల్సరీగా మన కోరికలు నెరవేరుతాయి అన్నమాట. సో ఇప్పుడైతే నేను ఇంకా ధూపం వేసేసి శివయ్యకి చూపిస్తున్నాను అనమాట. కొంచెం ధూపం ఇచ్చినా చాలు, చాలా మురిసిపోతాడు శివయ్య. సో ఐ హోప్ మీరైతే నేను ఇంకేమైనా మిస్టేక్స్ చేసుంటే ఫర్గివ్ మీ చేస్తారనుకుంటున్నాను, క్షమించండి. ఫర్ మోర్ వీడియోస్ కోసం మీరైతే కంపల్సరీగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి మీకు వ్లాగ్స్ కావాలి అనేసి. సో డెఫినెట్గా నేనైతే పోస్ట్ చేస్తాను, ఓకేనా. అండ్ మీరు
మీరు కూడా కామెంట్ చేయండి గైస్, ఇంకా ఎలాంటివి కావాలో. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై గైస్, ఇస్ యూ ఆల్. ఇంత దాకా వీడియో చూసారంటే నెక్స్ట్ వీడియో ఎలా కావాలో కామెంట్ చేయండి. అండ్ నేనైతే డైలీ వ్లాగ్స్ అయితే పెడతాను, నేను ఎలా చేస్తాను ఏంటి నా లైఫ్ స్టైల్ అనేసి. సో ఈ వాటర్ తీసుకెళ్ళి నేనైతే పచ్చని చెట్ల కింద అయితే పోసాను. సో దిస్ ఈజ్ ద వీడియో ఎండ్ చేస్తున్నాను గైస్. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.